హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. శ్రీమాత్రే నమ. విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం, శ్రావణమాసం, వర్ష ఋతువు, శుక్లపక్షం, అష్టమి. ఈరోజు శుక్రవారం, స్వాతి నక్షత్రం, దగ్ధయోగం ఉందండి. ఈరోజు ముహూర్తాలు లేవు, కానీ చాలామంది ఈరోజు శుక్రవారం కాబట్టి వైభవలక్ష్మి వ్రతాలను ఆచరిస్తూ ఉంటారండి. ఈరోజు శుక్రవారం రాహు నక్షత్రంతో కలిసి వచ్చింది. రాహు అంటే రాక్షసుడు అండి, శుక్రుడు అంటే దైత్య గురువు శుక్రాచార్యులు అండి. మన జాతకంలో ఇలా ఈ ఈ కలయికతో గ్రహాల సంధి దుస్థానంలో ఉంటే మాత్రం అహంకారం, వ్యసనాలతో హైఫై లైఫ్ కోసం మనం ఆస్తులన్నీ పోగొట్టుకుంటారండి. ఇక ఈరోజు మంత్రబలం. ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః, ఓం మహాలక్ష్మి అయి నమః. ఈరోజు ఈ నామాన్ని 108 సార్లు జపించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ప్రాప్తిస్తుంది. అదేవిధంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో దారిద్ర్యం దూరమవుతుంది, ముఖంలో తేజస్సు వస్తుంది, అలంకారం అవుతుంది. అలాగే మనం కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉంటుంది అండి. లక్ష్మీదేవిని పూజిస్తే సరస్వతి వస్తుందా అని చాలామంది అంటూ ఉంటారు. ఖచ్చితంగా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. లక్ష్మీదేవిని పూజిస్తే ఏ దేవుణ్ణి పూజించినా కూడా ఖచ్చితంగా మనకు అన్నీ ప్రాప్తిస్తాయి అండి. కొన్ని రోజులు ఒక దేవుణ్ణి, మళ్ళీ కొన్ని రోజులు ఒక దేవుణ్ణి, అట్లా ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి కూడా పూజించే వాళ్ళు ఉన్నారు. అలా పూజించడం వలన ఏమొస్తుంది అండి, ఏదైనా ఒక్కదాన్ని గట్టిగా పట్టుకుంటే మనం ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకుంటాము. దీనికి సంబంధించి చిన్న కథ చెప్తానండి. ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు అండి. అన్న కోసం తమ్ముడు ఇంటికి వెళ్తే వాళ్ళ వదిన ఉండేసి అన్నయ్య పూజలో ఉన్నాడు, శివ పూజలో అని చెప్తుంది అండి. మళ్ళీ 15 రోజుల తర్వాత 10-15 రోజుల తర్వాత వెళ్తే అన్నయ్య పూజ చేసుకుంటున్నాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు తమ్ముడికి అనుమానం వస్తుంది, ఎందుకు అన్న రోజు ఏదో ఒక దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాడు అని చెప్పేసి. ఇక ఎలాగైనా అన్నయ్యకు బుద్ధి చెప్పాలని ఆలోచించి తమ్ముడు ఏం చేస్తాడంటే పొలంలో నీరుకు బావి తవ్వాల్సి వస్తుంది. సో అందుకోసం 10 అడుగులు 10 అడుగులు 10 అడుగులు ఇలా అక్కడక్కడ తవ్వుతూ ఉంటాడు. ఇక ఇది వచ్చి చూసిన అన్న, ఎందుకు ఇలా తవ్వుతున్నావు అని అంటే, ఏమో అన్నయ్య మన పరిస్థితే బాగలేదు, మనకు రాత ఇంతే ఉన్నట్టుంది, నీళ్ళు అసలు దొరకలేదు పడలేదు అని చెప్తాడు. అప్పుడు అన్న ఉండి, నువ్వు కొన్ని ఇట్లా తవ్వే బదులు ఒకే దగ్గర బాగా లోతు తవ్వితే నీళ్లు పడుతుండేవి కదా తమ్ముడు అని చెప్తాడు. అప్పుడు తమ్ముడు కూడా, కదా అన్నయ్య నేను కూడా అదే చెప్తున్నాను, నువ్వు కూడా ఇంతమంది దేవుళ్ళను పూజించే బదులు ఏదో ఒక్క దేవుని పూజించుకుంటే లక్ష్యం చేరుకుని ఉండేవాడివి కదా, నీ సంకల్పం నెరవేరేది కదా అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కథ కాస్త నవ్వుకోగలిగేటట్టుగా ఉన్నా కూడా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనసు ఏకాగ్రత అన్నది ఏదో ఒక్కదానిపైన పెడితే అదే మన జీవితాన్ని మార్చేస్తుంది అండి. దాన్నే మన జీవితం అనుకొని మనం దానిపై శ్రమిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకు ప్రతిఫలం లభిస్తుంది. ఇక మన హిందూ సాంప్రదాయంలో గురువుకు పెద్దపీట వేశారు అండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని గురువుకి శ్రేష్టమైన స్థానాన్ని ఇచ్చారు. శ్రీకృష్ణుడు గురువుగా ఉండి కృష్ణం వందే జగద్గురు అని చెప్పేసి చెప్పాడు. చాలామంది గురువుగారి ఆఫీస్కు వెళ్ళి టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉంటారటండి, మీ మాటల వల్ల పేరెంట్స్కి న్యాయం చేయాలనిపిస్తుంది గురువుగారు, మేము సైనికులం కావాలనిపిస్తుంది, స్టూడెంట్స్ కూడా బాగా చదువుతారు, మీ మాటలు వింటే రాక్షసులు కూడా పరివర్తనం చెందుతారు అని ఎప్పుడు చెప్తూ ఉంటారంట. అప్పుడు గురూజీ గారు అనుకున్నారంట, 30 నిమిషాలు నేను మాట్లాడితేనే ఇంత మారితే ప్రతిరోజు తల్లిదండ్రులు, గురువులు ఎన్నో చెప్తారు, ఎంతో మంచి మార్గంలో నడిపిస్తారు, ఎందుకు వాళ్ళను అర్థం చేసుకోరు అని చెప్పేసి నేను బాధపడ్డ సందర్భాలు ఉన్నాయని గురువు గారు చెప్పారండి. దీనికి సంబంధించి చిన్న కథ చెప్పారు. ఒక గురుకులంలో ఒక విద్యార్థి ఉండేవాడు. ఆ విద్యార్థి ఎప్పుడు దొంగతనం చేస్తూ ఉండేవాడు. ఈ మిగతా విద్యార్థులు చూసి ఇతను ఎప్పుడు దొంగతనం చేస్తున్నాడని అతన్ని దూరం పెట్టారు. అయినా కూడా అతను మారలేదు, ఇంకా ఇలాగే చేస్తూ ఉన్నాడని చెప్పేసి గురువు గారికి కంప్లైంట్ ఇస్తాడు. అప్పుడు గురువు మౌనంగానే ఉంటారు.
ఇక తర్వాత ఇలా కాదని ఇంకొన్ని డేస్ అయిన తర్వాత గురువు గారికి ఉత్తరం రాస్తారు. ఇతను ఉంటే మేము ఉండము అని చెప్పేసి ఇతన్ని పంపించేయండి అని. అప్పుడు గురువు ఆ స్టూడెంట్స్‌ని అడుగుతారనమాట. మీరు బయటికి వెళ్తే మీకు మంచి గురుకులం దొరుకుతుంది. కానీ ఇలాంటి వాడు ఇట్లా బయటికి వెళ్తే ఇతనికి గురుకులంలో ఎవరు అవకాశం ఇస్తారు? పైగా ఇతను ఈ వృత్తి మానతాడని ఎలా అనుకుంటామో మనము. ఇతను ఇలాగే కంటిన్యూ చేసి ఇతని జీవితం మొత్తం నాశనం చేసుకుంటాడు. కావాలంటే మీరు వెళ్ళండి. మీకు మంచి గురుకులం దొరుకుతుంది. కానీ ఈ అబ్బాయిని నేను పంపించను అని చెప్పేసి చెప్తాడు. అలా చెప్పడం విన్న ఆ దొంగతనం చేస్తున్న విద్యార్థి లేచి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ గురువుగారు నన్ను క్షమించండి అంటూ ఏడుస్తాడు. ఇంకెప్పుడు నేను దొంగతనం చేయను గురువుగారు అని చెప్తాడు. ఆ క్షణమే అతను ఆ వృత్తిని వదిలేస్తాడు. గురువు మాటతో అతను మారిపోయాడు. చూస్తున్నారు కదా! గురువుకి ఎంత విలువ ఉంది, గురువు మాటకి ఎంత విలువ ఉంది అని. సో, టీచర్స్‌కి కూడా ఎంతో శక్తి ఉంది. గొప్ప గొప్ప వ్యక్తులను తయారు చేస్తున్నారు. ఇంకా తయారు చేయాలని కోరుకుంటున్నారు. ఇక ఈరోజు నిత్య పరిష్కారం. కలలో కానీ, ఇంట్లో కానీ మనం దేవునికి నైవేద్యం వండుతున్నప్పుడు, నైవేద్యం చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ నైవేద్యంలో ఏదన్నా పడినా, లేకుంటే నైవేద్యం పెడుతున్నప్పుడు చేజారిపోతే అది శుభమా? అశుభమా? అంటే అది ఖచ్చితంగా అశుభమే అండి. ఇలా జరిగితే మన వంశాలలో ఎవరైతే పెద్దవారు ఉంటారో వాళ్ళకి ఆపదలు వచ్చే సూచనలు ఉన్నాయని అర్థమండి. ఇంకా మనం గృహప్రవేశాలప్పుడు పాలు పొంగిస్తాం కదండీ! ఆ పాలు కూడా విరిగిపోతే అది కూడా అశుభమండి. ఇంట్లో పెద్ద తలకాయకు గండం ఉందని అర్థం. ఇలాంటివి జరిగినప్పుడు పుండరీకాక్ష అని మనసులో నామస్మరణ చేస్తూ తలస్నానం చేసి తడి బట్టలతో నైవేద్యం చేసి సమర్పించాలి. ఆ రోజంతా ఆహారాన్ని త్యజించి దైవనామస్మరణ చేయడం వలన ఆ దోషం అనేది వెళ్ళిపోతుందండి. ఇక ఈరోజు తారాబలం అండి. నిత్య నక్షత్రం స్వాతి నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి సాధక తార, భరణి పూర్వాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార, కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి క్షేమతార శుభకరం, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి పరమమిత్ర తార శుభకరం, పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. ఇక ఈరోజు వాస్తు పరిష్కారంలో మనం గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ గృహ నిర్మాణం సడన్గా ఆగిపోయి ఏదైనా కోర్టు కేసుల వల్ల కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ జరగడమే ఆగిపోయి 2-3 సంవత్సరాలైనా అలాగే ఉండి తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్తే అది మనకు సమస్యలే వస్తాయండి, గొడవలే జరుగుతాయి. దాని వలన మనకు మనశ్శాంతి అనేది ఉండదండి. అలా ఉన్నప్పుడు మనం ఆ ఇంటిని వేరే వాళ్ళ పేరు మీదకైనా మార్చాలి. లేకపోతే ఇల్లైనా అమ్మేయాలండి. లేదంటే శ్రీవాస్తు యంత్రమైనా పెట్టాలి. ఒకవేళ అలా కాకుండా కంటిన్యూయస్‌గా ఇంటి పని జరుగుతూనే ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదండి. కానీ ఇల్లు కట్టేటప్పుడు ఆగిపోతూ ఉంటే మాత్రం మీరు శ్రీవాస్తు యంత్రాన్ని పెట్టండి. ఇక రేపు ఉదయం పూజ అండి. రేపు శనివారం విశాఖ నక్షత్రంలో సూర్యోదయం అవుతుంది అండి. రేపు దగ్ధయోగం ఉంది. రేపు ఉదయాన్నే నవగ్రహాల ప్రదక్షిణ చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలండి. అలాగే స్త్రీలందరూ కూడా నిన్నటి పూజ చేశారు కదండి, కలశాన్ని పెట్టుకొని. ఆ కలశాన్ని తీసి అందులోంచి శంకు తీసి ఎర్రని బట్టలో పెట్టి ఇంట్లో పెట్టుకున్న తర్వాత పాలను నీళ్ళలో వేసేసి తులసి చెట్టు చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలండి. తులసి అష్టకాన్ని పారాయణ చేయాలి. అలాగే తులసిని విష్ణువుకు సమర్పించడం వలన మనకు కులదేవత ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. అలాగే దైవానుగ్రహం కూడా మనకు లభిస్తుంది. ఇక ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కూడా కోపం ఎక్కువగా ఉండే ఆ కోపం తగ్గేందుకు దుర్గాదేవి ముందు మినపిండితో చేసిన 2 ప్రమిదల్లో నెయ్యి దీపం వెలిగించాలండి. ఆ తరువాత మినుములను చేతిలో పట్టుకొని కోపం ఉన్నవారి పేరు తలుచుకొని దీపంలో వేయాలి.